హలో నమస్తే, వెల్కమ్ టు తుమ్ స్టాక్స్. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే అందుబాటులో లేకపోవడం వల్ల వీడియోస్ అయితే చేయలేదు. సో డైరెక్ట్ పాయింట్కి వస్తాను. సో సింపుల్ అండి. ఆహ్, మనమైతే ఒక 6 మంత్స్‌లో ఒక 5 మంత్స్‌లో అంటే ఫస్ట్ 6 మంత్స్ అనుకున్నాం. బట్ 5 మంత్స్‌కి దాన్ని ఫిక్స్ చేసుకున్నాము. సో 5 మంత్స్‌లో 5,00,000 ఛాలెంజ్. సో ఒక బిగినర్ ఓకేనా. ఏదో 5,00,000 అని చెప్పేసి ఒక లక్షల అమౌంట్ యాడ్ చేసి చేయడం కాదు. ఒక బిగినర్ చేస్తే గనుక ఎంత అమౌంట్ యాడ్ చేసి చేస్తాడో సో అదే అమౌంట్ యాడ్ చేసి ఒక 5 మంత్స్‌లో 5,00,000 ఎర్న్ చేయడం అనే ఒక ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. సో అదే ఆల్మోస్ట్ అంటే ఏమైందంటే లాస్ట్ వీక్ నేను లోకల్‌లో లేకపోవడం వల్ల సో కొన్ని మీకైతే టెలిగ్రామ్‌లో డైలీ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎవ్రీడే మన ప్రాఫిట్, మన ఛాలెంజ్ వీడియో అన్నీ పోస్ట్ చేస్తున్నాను. యూట్యూబ్‌లో పోస్ట్ చేయలేకపోయాను. బట్ ఇప్పుడేందంటే మీకు నా పెయిన్ లాస్ మొత్తం చూపిస్తాను. రికార్డింగ్స్ కూడా ఉన్నాయి గానీ కట్‌గా ఉన్నాయి కాబట్టి అవి రికార్డింగ్స్ అన్ని పోస్ట్ చేయలేకపోతున్నాను. బట్ సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఎవ్రీడే నా ట్రేడ్, నా లాస్ ఆర్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తాను. 5 మంత్స్ వరకి మనకైతే 5,00,000 ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ వచ్చేసి 50,000. ఓకేనా. ఇక్కడ మీకు కూడా డౌట్ రావచ్చు, ఇంకా 50,000 అని చెప్పేసి తాపకు మీరే అమౌంట్ యాడ్ చేస్తే అది పెరిగిపోతది అని చెప్పేసి. బట్ ఇక్కడ నేను డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా చూపిస్తాను. లాస్ట్ డిపాజిట్ అమౌంట్. సో ఓకేనా. సో నేను ఎక్కడ స్టార్ట్ చేశానని కూడా మీరు మా టెలిగ్రామ్‌లో కూడా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అక్కడ వెళ్లి కూడా వచ్చి ప్రీవియస్‌గా పోస్ట్ చేసినవన్నీ. సో కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూడండి, మీకు కూడా అర్థమవుతది. చాలా సింపుల్ ఎర్న్ చేయొచ్చండి. బట్ ఏందంటే మీకు 100% నాలెడ్జ్ అయితే కావాలి. ఓకేనా. నాలెడ్జ్ మీద కాన్సంట్రేషన్ చేసి మీరు ముందుకు పోతే గనుక అనవసరమైన విషయాలు మనకొద్దు. ఓకేనా. జస్ట్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేయాలి. నేనిక్కడ ఏందంటే సింగిల్ సెటప్ ఓకేనా. మీకొక ఒక టార్చ్ బేరర్‌గా ఉండడానికి ఒక సింగిల్ సెటప్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో మీకు ఒక విషయం చెప్పాలంటే నేను ఈ సెటప్స్ అన్నీ చేసుకోవడానికి దగ్గర 1,00,000-2,00,000 దాకా లాస్ అయిపోయాను. అంటే కావాలని కాదు. ఈ సెటప్స్ మీదనే. సో అది మీకు చూపిస్తాను. ఎందుకంటే సెటప్స్ వర్క్ అవుతున్నాయా లేదా అని చేయడానికి చాలా స్ట్రాటజీస్ టెస్టింగ్ కోసమే చాలా లాస్ అయ్యాను. బట్ పర్ఫెక్ట్‌గా ఒక స్ట్రాటజీ అయితే దాన్ని టెస్ట్ చేసి పర్ఫెక్ట్‌గా ఉందని చెప్పేసి ఫిక్స్ అయిన తర్వాత సో దాన్నైతే నేనైతే టెస్ట్ చేస్తున్నాను. సో బ్రహ్మాండంగా రిజల్ట్ వచ్చినాయి. దాన్ని నేను ప్రాక్టీస్‌లోకి తీసుకొచ్చాను. ఓకేనా. సో ఎప్పుడు అమౌంట్ యాడ్ చేశాను, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను, ఎన్ని ట్రేడ్స్ చేశాను, ఎవ్రీథింగ్ ఇప్పుడు మీకు స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను. జాగ్రత్తగా ఒకసారి పూర్తిగా చూడండి. సో మన టార్గెట్ అయితే సో ఎంతవరకు రీచ్ అయ్యామో ఇంకెంత ఉంది కూడా చూపిస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి స్క్రీన్ రికార్డ్ చూద్దాం. సో మీరు చూస్తుంది వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్. సో నేను యూజ్ చేస్తుంది ఇదే. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ సో మనకైతే 1.47 లాక్ అవుతుందంటే నేను యాడ్ చేసింది 50,000. సో ప్రజెంట్ అయితే ఒక 3,000 తక్కువ నాకు 1,00,000 రూపీస్ ఉంది. ఓకేనా. సో ఒకసారి అయితే యాడ్ ఫండ్స్లోకి ఫస్ట్ యాడ్ ఫండ్స్ చూపిస్తాను. లాస్ట్ ఫండ్స్ ఎక్కడ యాడ్ చేశాను అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూస్తే కనుక 50,000 3rd అక్టోబర్ యాడ్ చేశాను. ఓకేనా. సో చూడండి. సో దీని తర్వాత మళ్ళీ ఎలాంటి యాడింగ్స్ అయితే లేవు. ఒకసారి చూసుకోండి. ఓకేనా. సో ఒక్కసారి సో ఇప్పుడు మనము పే అండ్ లాస్లోకి వెళ్ళిపోదాము. ఓకే. సో ఇక్కడ చూస్తే కనుక లాస్ట్ 4 డేస్ ఇది టుడే. ఓకేనా. ఇవాళ మార్నింగ్ చేసిన ట్రేడ్ ఇది 9.32K ప్రాఫిట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఎంటర్ అయ్యే టైంలో స్టార్ట్ అయ్యే టైంలో తీసుకోవడం వల్ల దీన్ని నేను కొంచెం ఎర్లీగానే ఎగ్జిట్ చేశాను. లేకుంటే ఇది కూడా 20,000 ప్రాఫిట్ అయితే ఎబోవ్ ఉండేది. సో బట్ ఓకే. సో ఇది చూస్తున్నారు కదా. సో లాస్ట్ 30 డేస్ చూడండి. సో నేను చేసినవి ఏంటంటే 1, 2, 3, 4 దగ్గర 7 ట్రేడ్స్. ఓకేనా. 2 ట్రేడ్స్ టెస్ట్ చేశాను. సో నెక్స్ట్ నుంచి వెళ్ళి గట్టిగా స్టార్ట్ చేసేసాను. సో చూస్తే కనుక సో బ్రహ్మాండంగా అయితే ప్రాఫిట్ వస్తుంది. సింగిల్ సెటప్ యూజ్ చేస్తున్నాను. 100% అక్యురసీ తోటి అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మీకు ఇంకా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ కష్టం నేను 3rd అక్టోబర్ కదా. సో 3rd అక్టోబర్ నుంచే పెడతాను. 13 ఇవాళ. సో 1.31 లాక్ అంటే దాంట్లో కాస్త ఫీజెస్ ఉంటాయి కదా, కొన్ని బ్రోకరేజెస్ ఉంటాయి కదా, అవన్నీ పోను మనకైతే వచ్చింది 1,00,000 ప్రాఫిట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇది చూస్తున్నారు కదా. 1, 2, 3, 4, 5, 6, 7 డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంటుంది టెలిగ్రామ్ది. అక్కడ డైలీ నేను పోస్ట్ చేస్తున్నాను డైలీ స్క్రీన్ షాట్స్. ఒకసారి వెళ్ళి అక్కడ కూడా చూడండి. ఓకేనా. సో ఇది మనకైతే సో వచ్చిన ప్రాఫిట్. ఇది మన పే అండ్ ఎల్ అన్నమాట. సో ఇది క్రిప్టోకి సంబంధించి. క్రిప్టో మాత్రమే చేస్తున్నాను. ఇండియన్ మార్కెట్ మొత్తం అవాయిడ్ చేశాను. ఇండియన్ మార్కెట్లో చేయటం లేదు, అందుకే చూపించడం లేదు. సో ఇక్కడ నేను సో ఇది మార్కెట్ మాత్రమే చూపిస్తున్నాను, అది మాత్రమే చేస్తున్నాను. ఓకేనా. 100% అయితే మనకైతే విన్ రేట్ ఉంది ఆఫ్టర్ స్టార్టింగ్. ఓకేనా. సో స్టార్ట్ చేసిన తర్వాత ఈ స్టార్ట్ చేసిన తర్వాత అంతకుముందు 90% ఏముండే వేరే టెస్ట్ చేసినప్పుడు. సో ఇది అండి. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే ప్రాఫిట్ రావడం జరిగింది. దీన్ని మనము 5 మంత్స్లో సో 5,00,000 రీచ్ అవ్వాలి. అంటే ఆల్మోస్ట్ మనము జస్ట్ ఇంకా 1 మంత్ కూడా కాకముందుకే 1,00,000 రీచ్ అయ్యాము.
చూస్తూ ఉండండి, డైలీ ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరికైనా సరే ఓకేనా, ఫ్రీ సజెషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో అక్కడ మీరు మన అకౌంట్ ద్వారా చేసుకుంటే కనుక మీకు ఫ్రీ సజెషన్స్ ఇస్తాము. సో చూశారు కదా, సో ఇదన్నమాట. సో ఎవరికైనా సరే ఫ్రీ గ్రూప్ కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఫ్రీగానే ఓపెన్ చేసుకోండి, ఫ్రీగానే ఓపెనింగ్ కూడా ఉంటుంది, ఫ్రీగానే సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా. సో మీరు ట్రేడ్ చేయాలనుకుంటే కనుక సో డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేసి మాకైతే వాట్సాప్ నెంబర్కి పంపించండి, వీళ్ళు యాడ్ ఓకేనా. సో ఈ ఛాలెంజ్ అయితే ఇంకా 5 months వరకు కంటిన్యూ అవుతుంది. 5 లక్షలు వస్తుందో అంతకంటే ఎక్కువ వస్తుందో తెలియదు, చేసుకుంటూ అయితే పోదాం ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.